నమస్కారం. దూరదర్శన్ వార్తలకి స్వాగతం. నేను శాంతి. ముందుగా ముఖ్యాంశాలు. ఆసియా పారా క్రీడాకారులతో కొత్త ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమావేశం. భారత క్రీడాకారులు సాధిస్తున్న విజయాలతో దేశం కొత్త చరిత్ర రాస్తోందని వెల్లడి. రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు. అమరజీవి పొట్టి శ్రీరాములు త్యాగాలను స్మరిస్తూ ఘనంగా నివాళులు. రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో ఘనంగా రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు. అమరజీవి పొట్టి శ్రీరాములకు నివాళులర్పించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. విజయవాడలో ఘనంగా వైఎస్ఆర్ జీవిత సాఫల్య పురస్కారాలను ప్రదానం చేసిన రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. దేశంలో మరోసారి రికార్డు స్థాయిలో జీఎస్టీ వసూళ్లు. అక్టోబర్ నెలకు గాను 1,72,000 కోట్లు వసూలు. వార్తల్లోని వివరాలు. ఆసియా పారా క్రీడల్లో భారత క్రీడాకారులు 111 పతకాలు సాధించడం గొప్ప విజయమని, వారు దేశాన్ని గర్వించేలా చేశారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. కొత్త ఢిల్లీలోని మేజర్ ధ్యాన్ చంద్ నేషనల్ స్టేడియంలో ప్రధాని సమావేశమయ్యారు. అత్యుత్తమ విజయాలు సాధించిన క్రీడాకారులతో ముచ్చటించి వారి అనుభవాలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ వారి క్రీడా నైపుణ్యం యావత్ దేశాన్ని ఉర్రూతొలగించిందన్నారు. 140 కోట్ల మంది నుంచి ఎంపికైన క్రీడాకారులు ఎన్నో సవాళ్లను ఎదుర్కొని బలంగా తయారయ్యారన్నారు. వీరంతా గత రికార్డులను బద్దలు కొట్టారన్నారు. క్రీడాకారులను తమ ప్రభుత్వం అన్ని విధాలా ప్రోత్సహిస్తున్నామన్నారు. ప్రస్తుతం క్రీడలను వృత్తిగా స్వీకరిస్తున్నారని ప్రధాని హర్షం వ్యక్తం చేశారు. ఈ ఆటల్లో కొందరు గెలిచారు, కొందరు నేర్చుకున్నారు, కానీ ఎవరు ఓడిపోలేదని మోదీ పేర్కొన్నారు. క్రీడల్లో గెలుపొందడం, నేర్చుకోవడం అనే 2 విషయాలు మాత్రమే ఉంటాయన్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర క్రీడా శాఖ మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ పాల్గొన్నారు. कल सुबह नहीं उठना है, लेकिन फिर पता नहीं क्या कौन सी ऊर्जा है एकदम से उठा देती है और दौड़ा देती है. अगर आपको ट्रेनिंग करने की इच्छा न भी हो फिर भी करनी पड़ती है. और चाहे सब ट्रेनिंग सेंटर से घर चले गए हो, लेकिन कभी कभी आपको कुछ घंटे एक्स्ट्रा पसीना बहाना पड़ता है और ज्यादा मेहनत करनी पड़ती है. और जैसा कहता है ना, सोना जितना तपता है उतना ही निखरता है, उतना ही खरा उतरता है. और उसी तरह आप सब तप कर के खरे उतरे हो. यहां जो लोग इस गेम के लिए सिलेक्ट हुए, कोई वहां से जीत के आया, कोई वहां से सीख के आया. आप में से एक भी हार करके नहीं आया है. और मेरी तो बहुत सिंपल डेफिनेशन है. खेल में 2 ही चीज होती है, या तो जीतना या सीखना. हारना वारना होता ही नहीं है. భారత్ పొరుగు దేశాలతో ఎల్లప్పుడూ స్నేహ సంబంధాలను కోరుకోవడంతో పాటు ఆ దేశాల అభ్యున్నతికి తగినంత తోడ్పాటును అందిస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. భారత ఆర్థిక సహకారంతో బంగ్లాదేశ్లో నిర్మించిన అకౌరా అగర్తలా క్రాస్ బోర్డర్ రైలు లింక్, ఖుల్నా మోంగ్లా పోర్ట్ రైలు మార్గం, మైత్రి సూపర్ థర్మల్ పవర్ ప్లాంట్ యొక్క 2వ యూనిట్ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, బంగ్లాదేశ్ ప్రధానమంత్రి షేక్ హసీనాలు వర్చువల్ విధానంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ ఇరు దేశాల మధ్య గత 9 సంవత్సరాల్లో పలు ద్వైపాక్షిక ఒప్పందాలు జరిగాయన్నారు. భూ సముద్ర సరిహద్దు ప్రాంతంలో ఖచ్చితమైన శాంతి సుస్థిరత ఉండేలా తగు చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. ఇంధన రంగం, విద్యుత్ ఉత్పత్తితో పాటు బంగ్లాదేశ్ ఆత్మనిర్భరతకు భారత్ ఎల్లప్పుడూ సహాయ సహకారాలు అందిస్తుందన్న ప్రధాని, బంగ్లా సమగ్రాభివృద్ధిలో భారత్ అతిపెద్ద భాగస్వామిగా ఉండటం తనకి ఎంతో గర్వంగా ఉందన్నారు. స్మార్ట్ బంగ్లాదేశ్ ఏర్పాటుకు అవసరమైన సాంకేతికతను ఇచ్చేందుకు భారత్ సిద్ధంగా ఉందన్నారు. సరిహద్దులో శాంతి, భద్రత, సుస్థిరత నెలకొల్పేందుకు దశాబ్దాలుగా జాప్యం చేస్తున్న భూ సరిహద్దు ఒప్పందంపై ఇరు దేశాలు సంతకాలు చేశాయని, సముద్ర సరిహద్దు సమస్యను కూడా పరిష్కరించుకున్నామన్నారు. ఇరు దేశాలు పురోగతి సాధిస్తూ కొత్త శిఖరాలకు చేరుతున్నాయని మోదీ అన్నారు. दोनों देशों के लोगों की साझा अपेक्षाओं और आकांक्षाओं पूरा करने के लिए हमने इंफ्रास्ट्रक्चर और कनेक्टिविटी के विकास पर
विशेष बल दिया। हमारे कनेक्टिविटी इनिशिएटिव्स ने कोविड महामारी के दौरान लाइफलाइन का काम किया। ऑक्सीजन एक्सप्रेस ने 4000 टन से ज्यादा लिक्विड मेडिकल ऑक्सीजन भारत से बांग्लादेश पहुंचाई। पिछले 9 सालों में भारत बांग्लादेश सीमा क्षेत्र पर 4 नए इमिग्रेशन चेकपोस्ट खोले गए हैं और पिछले 9 वर्षों में हमारा आपसी व्यापार लगभग 3 गुना हो गया है। ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో ఈరోజు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాల్గొని తొలుత పోలీసుల గౌరవ వందనం స్వీకరించిన అనంతరం జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఆంధ్రప్రదేశ్ భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు రేగుళ్ల మల్లికార్జునరావు రచించిన స్వాతంత్ర్యోద్యమంలో ఆంధ్రులు పుస్తకాన్ని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సాంస్కృతిక పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి కేవి ఉషాశ్రీ చరణ్, రాష్ట్ర డీజీపీ కె రాజేంద్రనాథ్ రెడ్డి, ఇతర ప్రజా ప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు గారి విగ్రహానికి పూలమాలను సమర్పిస్తున్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. తెలుగు జాతి పౌరుషాన్ని ప్రపంచానికి చాటిన విశిష్ట మూర్తి శ్రీ పొట్టి శ్రీరాములు గారు. వారికి రాష్ట్ర ప్రభుత్వం తరపున రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవ మంత్రివర్యులు ఘనంగా నివాళులు అర్పిస్తున్నారు. ఇప్పుడు స్వాతంత్ర్యోద్యమంలో ఆంధ్రులు అన్సంగ్ హీరోస్ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు శ్రీ రేగుళ్ల మల్లికార్జునరావు గారు రచించినటువంటి పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యుల చేతుల మీదుగా జరుగుతోంది. 26 జిల్లాలలో ఎంతో మంది మహనీయులు మహానుభావులు స్వాతంత్ర్యోద్యమంలో తెలుగు ప్రజల ఆత్మ గౌరవం కోసం ప్రాణత్యాగం చేసి ఆంధ్ర రాష్ట్రాన్ని సాధించుకున్న మహామనిషి పొట్టి శ్రీరాములు. నవంబర్ 1వ తేదీ ఆంధ్ర రాష్ట్ర అవతరణ సందర్భంగా పొట్టి శ్రీరాములు జీవిత విశేషాలపై దూరదర్శన్ ప్రాంతీయ వార్తా విభాగాధిపతి డాక్టర్ జి కొండలరావు అందిస్తున్న విశేషాలను ఇప్పుడు చూద్దాం. తెలుగు ప్రజల ఆత్మగౌరవం కోసం ప్రాణత్యాగం చేసి ఆంధ్ర రాష్ట్రాన్ని సాధించుకున్న మహామనీషి శ్రీ పొట్టి శ్రీరాములు. నవంబర్ 1వ తేదీ ఆంధ్ర రాష్ట్ర అవతరణ సందర్భంగా ఆయన చేసిన కృషిని స్మరిస్తూ యావత్ రాష్ట్రం ఆయనకు ఘనంగా నివాళులర్పించింది. 1901 మార్చి 16న మద్రాసు జార్జి టౌన్లో గురవయ్య మహాలక్ష్మమ్మ దంపతులకు జన్మించిన ఆ మహనీయుని విద్యాభ్యాసం అంతా మద్రాసులోనే జరిగింది. ఆ తరువాత బొంబాయిలో శానిటరీ ఇంజనీరింగ్ చదివారు. గ్రేట్ ఇండియన్ పెనిన్సులర్ రైల్వేలో చేరి ఉద్యోగ బాధ్యతలు నిర్వహించారు. కుటుంబ కారణాలతో ఉద్యోగానికి రాజీనామా చేశారు. గాంధీజీ సిద్ధాంతాలకు ఆకర్షితులై సబర్మతి ఆశ్రమంలో చేరి 1930లో ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొని జైలు శిక్షను అనుభవించారు. 1941-42 సంవత్సరాల్లో క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని 3 సార్లు జైలుకు వెళ్లారు. శ్రీరాములు లాంటి కార్యదీక్షాపరులు 10 మంది ఉంటే ఒక్క సంవత్సరంలోనే స్వాతంత్ర్యం సాధించవచ్చని గాంధీజీ అనేవారు. కృష్ణా జిల్లా కొమరవోలులో నెలకొల్పిన గాంధీ ఆశ్రమంలో చేరిన పొట్టి శ్రీరాములు 1943-44లో నెల్లూరు జిల్లాలో చెరక వ్యాప్తికి కృషి చేశారు. 1952 అక్టోబర్ 10 నుంచి 58 రోజుల పాటు చెన్నైలో శ్రీరాములు ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. డిసెంబర్ 15న ఆయన ఆంధ్ర రాష్ట్రం కోసం అసువులు బాసి అమరజీవి అయ్యారు. 1953 అక్టోబర్ 1న కర్నూలు రాజధానిగా ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. తొలి భాషా ప్రయుక్త రాష్ట్రంగా నవంబర్ 1, 1956న హైదరాబాద్ రాజధానిగా ఆంధ్రప్రదేశ్ అవతరించింది. ఈ రాష్ట్ర అవతరణకు జరిగిన రాజకీయ పోరాట నేపథ్యాన్ని తలంచుకున్నప్పుడు అమరజీవి పొట్టి శ్రీరాములు ప్రాణత్యాగం గుర్తు రాక మానదు. ఆంధ్రుల చిరకాల స్వప్నమైన ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించేందుకు ప్రాణత్యాగానికి పూనుకొని అమరజీవి అయ్యారాయన. తెలుగు రాష్ట్ర ప్రజలకు చేసిన విశేష కృషికి గాను ఆ మహనీయునికి నివాళిగా ఆయన గౌరవార్థం నెల్లూరు జిల్లాకు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాగా నామకరణం చేశారు. దేశం కోసం రాష్ట్రం కోసం ఆయన చేసిన త్యాగం కృషి నేటి యువతకు స్ఫూర్తిదాయకం.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. చైతన్యవంతమైన రాష్ట్ర ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలని పేర్కొన్న ప్రధాని అసాధారణమైన ప్రతిభ, అచంచలమైన సంకల్పం, దృఢమైన పట్టుదలతో ఆంధ్రప్రదేశ్ ప్రజలు విభిన్న రంగాల్లో తనదైన ముద్ర వేశారన్నారు. ఆంధ్రుల నిరంతర శ్రేయస్సు, విజయం కోసం ప్రార్థిస్తున్నట్లు ప్రధాని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి కలెక్టరేట్లో ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు, మడకసిర ఎమ్మెల్యే తిప్పేస్వామి, ఎస్పీ మాధవరెడ్డి పాల్గొని పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అమరజీవి త్యాగ ఫలితంగా ఆంధ్ర రాష్ట్రం అవతరించిందన్నారు. తెలుగు తల్లి కీర్తిని దశ దిశలుగా చాటిన మహనీయులు పొట్టి శ్రీరాములని, ఆయన త్యాగాలను అందరూ స్మరించుకోవాలన్నారు. పొట్టి శ్రీరాములు ఆదర్శాలను, ఆశయాలను యువత అనుసరించాలని వారు పేర్కొన్నారు. మహా గొప్ప వ్యక్తి పొట్టి శ్రీరాములు గారు. ఆయన సేవల్ని ఎప్పటికీ మర్చిపోకుండా ఉండాలని, ఆయన ఆశించిన అభివృద్ధి, తెలుగు వాళ్ళ యొక్క ఔన్నత్యం, ఆత్మ గౌరవాన్ని మనం ఎప్పుడు నిలుపుకుంటూ ముందుకు పోవాలని మీ అందరికీ సూచిస్తూ, మన జగన్మోహన్ రెడ్డి గారు, ప్రస్తుత ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్ర అభివృద్ధికి అనేక కార్యక్రమాలు సాధించి పెడతా ఉన్నారు. ఇంతకుముందు ఏదైనా పని ఉందంటే తహసీల్దార్ ఆఫీస్కో, ఆర్డీఓ ఆఫీస్కో, లేకపోతే మండల ఆఫీస్కి వెళ్ళాలంటే గ్రామాల నుంచి ప్రజలు బస్ ఎక్కి ఛార్జీలు పెట్టుకొని అక్కడికి వెళ్ళి పనులు చేసుకోవడానికి 2-3 రోజులు తిరిగి పనులు మాత్రం వెళ్ళాల్సిన పరిస్థితి నుంచి ఈరోజు గ్రామ వార్డు వ్యవస్థ, సచివాలయ వ్యవస్థ ద్వారా ఏ ఊర్లో ఆ ఊర్లోనే అందరు అధికారులు అందుబాటులో ఉండటం, పరిపాలన వికేంద్రీకరణ జరగటం, ఇలాంటి గొప్ప సంస్కరణలు మన రాష్ట్రంలో జరుగుతూ ఉన్నాయి. అలాగే వెల్ఫేర్ స్కీమ్స్ రాష్ట్రంలో ఎక్కడ జరిగిన విధంగా మన రాష్ట్రంలో అమలు జరుగుతామని, మరి వారు అందించిన ఈ రాష్ట్రాన్ని మనం ఎప్పుడు కూడా తిరగమనంలోకి పోటించలేదు. అటువంటిది తెలుగు జాతి స్ఫూర్తి. అదే స్ఫూర్తితో మనము కొత్త జిల్లాలో పామైన సత్యసాయి జిల్లా, మనం ఈ జిల్లాలో కూడా ఈ జిల్లాని ఒక రాష్ట్రంలోనే గొప్ప జిల్లాగా అదే స్ఫూర్తితో మనందరం కూడా కృషి చేయాలి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వరుసగా 3వ ఏడాది వైఎస్ఆర్ జీవిత సాఫల్య పురస్కారాలను ఈ రోజు అందజేసింది. రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా విజయవాడలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పురస్కారాలను ప్రదానం చేశారు. వివిధ రంగాల్లో విశిష్ట సేవలు అందించిన 27 మంది వ్యక్తులు, సంస్థలకు ఈ పురస్కారాలను అందించారు. ఇందులో 23 వైఎస్ఆర్ జీవిత సాఫల్య పురస్కారాలుండగా 4 సాఫల్య పురస్కారాలున్నాయి. వ్యవసాయం, సాంస్కృతిక కళలు, తెలుగు భాష, సాహిత్యం, క్రీడలు, వైద్యం, మీడియా, సమాజ సేవా రంగాల్లో పురస్కారాలు అందించగా, సాహిత్యంలో అట్టాడ అప్పలనాయుడు వైఎస్ఆర్ జీవిత సాఫల్య పురస్కారాన్ని అందుకోగా, క్రీడల్లో పుల్లెల గోపీచంద్, కరణం మల్లీశ్వరి, కళారంగంలో పద్మశ్రీ ఎస్వి రామారావు, యడ్ల గోపాలరావు, వైద్య రంగంలో ఇండ్ల రామసుబ్బారెడ్డి, సమాజ సేవల్లో డాక్టర్ జి సమరం పురస్కారాలను అందుకున్నారు. ఈ సందర్భంగా గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ మాట్లాడుతూ, దేశంలోనే మొట్టమొదటిసారిగా రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. నవరత్నాల ద్వారా బడుగు బలహీన వర్గాలకు సాయం అందుతోందన్నారు. To individuals and institutions in recognition of their extraordinary contribution to the society and in the fields of agriculture, medicine, education, art and culture, literature, sports, media and social work. I extend my hearty congratulations to all the winners of YSR Lifetime Achievement Awards and YSR Achievement Awards 2023. And I wish to remind them that the awards presented to you today reflect the invaluable contributions made by you through your chosen fields of activity and for making a difference in the lives of the people and the society. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. 3 ఏళ్లుగా వైఎస్ఆర్ అవార్డులను అందించే సాంప్రదాయం కొనసాగుతోందన్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో వ్యవసాయం, విద్య, వైద్య రంగాల్లో విశేష అభివృద్ధి జరిగిందని పేర్కొన్నారు. 67 సంవత్సరాలైంది. ఈ రాష్ట్ర అవతరణ దినోత్సవం నాడు వరుసగా
ఈ రోజుకు లెక్కేసుకుంటే ఇది 3వ సంవత్సరం ఈ కార్యక్రమాన్ని మనం జరుపుకుంటా ఉన్నాం. మన రాష్ట్రాన్ని వివిధ రంగాల్లో దశాబ్దాలుగా సుసంపన్నం చేసిన మహనీయులను గౌరవిస్తూ వైఎస్ఆర్ అవార్డులతో సత్కరించే ఈ సాంప్రదాయం గత 3 సంవత్సరాలుగా చేస్తూ ఉన్నాం. మన సమాజాన్ని ఎంతగానో ప్రభావితం చేస్తూ వివిధ రంగాల్లో ఆకాశమంత ఎదిగిన సామాన్యులుగానే ఒదిగి ఉన్న అసామాన్యులకు ఇస్తా ఉన్న అవార్డులు ఇవి అని చెప్పడానికి చాలా సంతోషపడతా ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు అందించిన వైఎస్ఆర్ జీవిత సాఫల్య పురస్కారాన్ని శ్రీకాకుళం జిల్లాకు చెందిన ప్రముఖ తెలుగు సాహితీవేత్త అట్టాడ అప్పలనాయుడు విజయవాడలో అందుకున్నారు. అట్టాడ అప్పలనాయుడు సాహితీ ప్రస్థానంపై దూరదర్శన్ ప్రాంతీయ వార్తా విభాగాధిపతి డాక్టర్ జి కొండలరావు నిర్వహించిన ప్రత్యేక ముఖాముఖిని ఇప్పుడు చూద్దాం. ఓవైపు నాగావళి వంశధార, మరోవైపు ఎంతో హృదయంగా కనిపించి వినిపించే మత్స్యకార గిరిజన ఆవాసాలు. ఇవన్నీ ఒక ఎత్తు. మరోవైపు కారా మాస్టారి యజ్ఞం మరోవైపు. వీటన్నిటి ప్రభావం మీపై ఏమాత్రం ఉంది? ఒకవైపు సాహిత్యపరంగా, మరోవైపు మీ గళాన్ని దశ దిశలా వినిపించడానికి ఈ సాహిత్యాన్ని ఎంచుకోవడానికి కారణం ఏమై ఉంటుంది? నిజానికి మీరు చాలా సరిగ్గా సరైన విధంగానే నా ప్రయాణానికి భూమికను ఆలోచించారు. నాగావళి వంశధార పరివాహక ప్రాంత జనజీవితము, కాళీపట్నం రామారావు గారి రచన ఉత్తేజము, రచన తాలూకా వారు అందించిన బాట నా సాహిత్య ప్రయాణాన్ని కొనసాగింపు కారణాలు. ఎందుకు అసలు నేను మొదటైతే శ్రీకాకుళము, విజయనగరం, విశాఖపట్నంగా 3 జిల్లాలుగా ఉన్న కళింగ నేల జనజీవితంలో దాదాపుగా ఒక 100-150 ఏళ్ల కిందటి నుంచి ఉన్న వివక్ష ఆనాడు జమీందారీ విధానం వల్ల నష్టపోయింది. జాతీయోద్యమ కాలంలో జమీందారీ వ్యతిరేక ఉద్యమాలు నడిపింది ఆ నేల. స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా ఈవేళ ఏ భూమి కోసము పెద్ద రైతు రక్షణయాత్ర చేసిందో ఆ ప్రాంతం ఇవాళ మళ్ళీ కార్పొరేట్లకి, సజ్జలకి భూమిని కోల్పోతుంది. ఈ ప్రయాణం అంతా తెలిసిన నేను నా వెనుక ఉన్నటువంటి కారా మాస్టర్ కావచ్చు, ఇతర వామపక్ష భావజాలంలో రాసే రచయితలు జనజీవితాన్ని చిత్రించడాన్ని నేర్పినారు. స్వతహాగా నేను ఆ రైతాంగ జీవితానికి చెందిన కుటుంబం నుంచి రావడం వల్ల ఆ విధ్వంసం అంతా ఎరిగిన వాడిని కనుక బహుశా నా కథల్లో సహజత్వం ఎక్కువగా ఉండడానికి కారణం. మీరు భిన్నమైన కలం పేర్లతో వరీనియా, సూరి ఇలాంటి చాలా రకరకాలైన కలం పేర్లతో మీరు మీ యొక్క ఆలోచనల్ని వ్యక్తీకరిస్తూ ఉంటారు. దీనికి కారణం ఏమై ఉండొచ్చు? ఎందుకు మీరు విభిన్నమైన కలం పేర్లతో రాస్తుంటారు? మొదట నేను అసలు కలం పేరు ఎంచుకోవడానికి కాళీపట్నం రామారావు గారు కారణం అండి. నేను సాహిత్యంలోకి రావడమే శ్రీకాకుళోద్యమ పోరాటం తాలూకా కథలను రాశాను. అది పోడు పోరు అనే ఒక కథా సంపుటిని తీసుకొచ్చాను. బహుశా అది 88. ఆ పోడు పోరు కథా సంపుటి వలన నేను ఒక విప్లవ రచయితగా తెలుగు సాహిత్య లోకం గుర్తించింది. కానీ నేను అప్పటికి రాసిందే 15 కథలు మించి లేవు. అందులో 8 కథలు బుక్ చేసాం. మాస్టర్ ఏమన్నారంటే, నీకు ఒక స్థాయి పేరు వచ్చేసింది విప్లవ రచయిత అని, రాస్తే అదే కథ రాయాలి. ఆ స్థాయిని పెంచుకోవాలని అనుకుంటే ఇతర జనజీవితంలో ఉన్న అనేక అంశాలు ఉంటాయి. విప్లవమే కాకుండా కుటుంబ సంబంధాలు ఉంటాయి, మనుషుల మధ్య ఒక సంబంధం ఉంటుంది, గ్రామాలకి సంబంధాలు ఉంటాయి. ఈ వివిధ కోణాలని రాయాలంటే ఈ విప్లవకారుడిగా, విప్లవ రచయితగా పేరున్న నీకు మిగతా వాళ్ళందరూ ఇలాంటి వ్యక్తిగత కారణాలతో కథలు రాస్తున్నాడు అనుకుంటారు. కాబట్టి కలం పేరుతో రాయన్నారు. అప్పుడు నేను ఆలోచించి వరీని అని మా అమ్మాయి పేరుతో, కలం పేరుతో దొరికిన ప్రతి వస్తువుని కథ చేశాను. అంటే చిన్నపిల్లల పాఠశాలకు వెళ్తే ఆ రోజుల్లో తెలుగు బాలల సుఖీభావం ఒక పథకం ఉండేది.
ఆ పథకాన్ని ఎంతగా అపభ్రంశం చేసిందో వ్యవస్థ ఒక కథ రాశాను. అలాగే చిన్న చిన్న విత్తనాలు కరువు వచ్చేటప్పుడు విత్తనాలు సరఫరా చేసేది ప్రభుత్వం. ఆ రైతులు ఆ విత్తనాల కోసం వెళ్తే నీ భూమి సగం పంటే పోయింది, మిగతా పోలేదు, పూర్తిగా పోతే ఇస్తాము. ఇలాగా ప్రభుత్వం ప్రకటించిన పథకాలు కూడా ప్రజలకు అందకుండా చేస్తారు. దాన్ని విత్తనాలు ఇలాంటి చిన్న చిన్న రోజువారీ సమస్యలని రాయడానికి అనేక కలం పేర్లు, అపూర్వని, సూరి అని ఇలాగా. ఇటీవల ఏం చేస్తున్నామంటే ఘాటైన విమర్శనాత్మకమైన కథ కానీ వ్యాసం కానీ రాయాలంటే మరికొన్ని ఇంకా కొత్త కొత్త కలం పేర్లతో రాస్తున్నాం. ఉదాహరణకి కళింగ కొరువోడు అనే దీంతో పొలిటికల్ ఎస్సే రాసాం. గత ప్రభుత్వం ప్రచార ఆర్భాటంతో శంకుస్థాపనలు చేసి పనులు విస్మరించిందని, తమ ప్రభుత్వం అభివృద్ధి పనులు పూర్తి చేసి ప్రారంభోత్సవ శిలాఫలకాలు ఆవిష్కరించేలా అడుగులు వేస్తున్నామని శాసనసభాపతి తమ్మినేని సీతారాం అన్నారు. అన్ని సామాజిక వర్గాలకు సమన్యాయం చేస్తూ సామాజిక సాధికారతకు పెద్దపీట వేస్తున్నామన్నారు. రాష్ట్రంలోని నియోజకవర్గాల్లో చేపట్టిన శ్రీకాకుళంలో సామాజిక సాధికార యాత్ర సన్నాహక కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణతో కలిసి స్పీకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్పీకర్ మాట్లాడుతూ అన్ని రంగాలతో పాటు చట్టసభలో సైతం అన్ని వర్గాలకు ప్రాధాన్యత కల్పించామన్నారు. మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్ళుగా రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతోందన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా గ్రామాల్లో అభివృద్ధి చేపట్టి సిమెంట్ రోడ్లు వేశామన్నారు. సైడ్ కాలువలు, ఇరిగేషన్ పనులు పూర్తిగా వస్తున్నాయన్నారు. ఆచరించి చూపించినటువంటి ముఖ్యమంత్రిని మీకు మనం చేస్తున్నాను. కాబట్టి మనం చేశాం, ఎంతో చేశాం. 99%, 100% ఇచ్చినటువంటి మేనిఫెస్టోనే కాకుండా ఇవ్వనటువంటివి కూడా సుమారు 37 సంక్షేమ పథకాలు మనం చేస్తున్నాం. చేశాం కనుకనే మనం చెప్పుకోవాలి. ఏమీ చేయనటువంటి వాళ్ళు లేనిపోయిన అసత్యాలు, అభాండాలు, అబద్ధాలు మాట్లాడుకుని జనం మధ్యకు వచ్చే ప్రయత్నం చేస్తుంటే, అన్ని సంక్షేమ అభివృద్ధి పూర్తి స్థాయిలో చేసినటువంటి మనకేమిటి భయం? ఖచ్చితంగా మనం జనం ముందుకు వెళ్ళొచ్చు. ఎంత చేసిన మనం విజయం కోసం ఆలోచన ఏముంది? ఖచ్చితంగా మనమే గెలుస్తాం, అందులో అనుమానం ఏమి లేదు. మన పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో రాష్ట్ర పార్టీ తీసుకున్న నిర్ణయం, ఆ నిర్ణయం ప్రకారం రాష్ట్రం నలుమూల 175 నియోజకవర్గాల్లోనూ సామాజిక సాధికారికత యాత్ర జరగాలని, బహిరంగ సభలు 175 నియోజకవర్గాల్లో పెట్టాలని, తద్వారా గత 4.5 సంవత్సరాల అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో మన ప్రభుత్వం, ఈ ప్రభుత్వం ఏదైతే సామాజిక న్యాయం చేసిందో, బాబాసాహెబ్ అంబేద్కర్ తాలూకు ఆలోచనతో ఏదైతే ఆలోచన చేసి ఎన్నికల ముందు ఆయన మాట ఇచ్చారో, ఎన్నికలైన తర్వాత ప్రధానంగా ఆయన ప్రమాణ స్వీకారం చేసిన ముఖ్యమైన ప్రమాణం చేసిన నాటి నుంచి సమసమాజం స్థాపన ధ్యేయం ఏదైతే ఉందో, ఆ నాడు ఏదైతే ఉందో, దాని స్ఫూర్తి ఏదైతే ఉందో, ఆ స్ఫూర్తి తగ్గట్లు ఆయన కార్యక్రమాలు చేసుకొచ్చిన విషయాన్ని, అది వాస్తవాన్ని ప్రజలు చెప్పాలని. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి క్రీడలకు ప్రాధాన్యత ఇస్తున్నామని, పట్టణాలతో పాటు గ్రామీణ ప్రాంతాల్లోని క్రీడాకారులను ప్రోత్సహిస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ యోనెక్స్ సన్ రైజ్ ఆల్ ఇండియా సబ్ జూనియర్స్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ నవంబర్ 1 నుంచి 8వ తేదీ వరకు కొనసాగనున్న ఈ టోర్నమెంట్లో అన్ని రాష్ట్రాల క్రీడాకారులు పాల్గొంటున్నారన్నారు. ఇలాంటి పోటీల ద్వారా మట్టిలోని మాణిక్యాలను వెలికి తీయవచ్చని ఆయన పేర్కొన్నారు. బ్యాడ్మింటన్ రాష్ట్ర అధ్యక్షులు ద్వారకానాథ్ మాట్లాడుతూ రాష్ట్రంలో క్రీడా విభాగం అభివృద్ధిలో ముందుకు వెళుతుందన్నారు. గతంలో అసోసియేషన్ మాత్రమే క్రీడా పోటీలు నిర్వహించేదని, ప్రభుత్వం నేరుగా క్రీడా పోటీలు నిర్వహిస్తుండడం స్వాగతించదగినదన్నారు. టోర్నమెంట్స్ ప్లేయర్స్ పార్టిసిపేట్ చేశారు, చాలా సంతోషంగా ఉంది. అందులోనూ మన రాష్ట్రం మొత్తం క్రీడా సంబరాలు ఒక నెల పాటు జరగనున్న నేపథ్యంలో రాష్ట్రం మొత్తం ఆటలతో, క్రీడలతో ఒక ఉత్సవంలాగా జరుగుతున్న నేపథ్యంలో ఈ టోర్నమెంట్ జరగడం అనేది కూడా, దానికి వివిధ రాష్ట్రాల నుంచి ప్లేయర్స్ రావడం సంతోషంగా ఉంది. అండ్ ఇప్పటి నుంచే కాదు, గతంలో మన ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం స్పోర్ట్స్కు సంబంధించి ఇంపార్టెన్స్ ఇస్తూ వచ్చి దాని కల్మినేషన్ లాగా ఫ్యూచర్లో కూడా కంటిన్యూ అయ్యే రకంగా ఈ క్రీడా సంబరాలను మొదలు పెడుతున్నాం. ఏదైతే ఈరోజు సీఎం గారి పేరు మీద పెట్టడానికి గల కారణం, ఏదైతే ఈరోజు రాష్ట్రంలో క్రీడాపరంగా జరుగుతున్నటువంటి అభివృద్ధి ఏదైతే ఉందో, ఇప్పుడు దాకా కూడా 14 నుంచి 19 దాకా మనం చూసాం, ఎక్కడ కూడా అభివృద్ధి క్రీడాపరంగా.
కానీ ముఖ్యమంత్రి సీఎం గారు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత క్రీడాపరంగా అద్భుతమైనటువంటి అడుగులు వేస్తూ ముందుకు వెళ్తా ఉన్నాం. ఎప్పుడు ఏ టోర్నమెంట్ కండక్ట్ చేసినా కూడా అసోసియేషన్స్ మాత్రమే కండక్ట్ చేస్తాయి. కానీ ఈసారి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒక వేదికలాగా గతంలో ఏపీ సీఎం కప్ ద్వారా ఒక వేదిక క్రీడాకారులందరికీ కల్పించడం, మరి అది కాకుండా ఆడదాం ఆంధ్ర ద్వారా క్రీడాకారుల్ని మరింత ఎంకరేజ్ చేసే విధంగా ఒక అద్భుతమైనటువంటి స్కీమ్ని తీసుకొచ్చి పిల్లలందరినీ క్రీడా మైదానాల వైపు మళ్లించే కార్యక్రమంలో సఫలీకృతమైంది. వైఎస్ఆర్ జిల్లా ప్రొద్దుటూరు జిల్లా ఆసుపత్రిలో అత్యంత ఆధునిక సౌకర్యాలతో ఏర్పాటు చేసిన మెడికల్ ల్యాబ్ను స్థానిక శాసనసభ్యులు రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ అత్యంత ఆధునికరమైన పరికరాలతో కూడిన ల్యాబ్ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం 1,20,00,000 రూపాయలు కేటాయించిందన్నారు. థైరాయిడ్, క్యాన్సర్, కాల్షియం, డి విటమిన్, బి విటమిన్ వంటి ఎన్నో రక్త పరీక్షలు ల్యాబ్లో నిర్వహిస్తారని పేర్కొన్నారు. జిల్లా ప్రజలు ఈ వైద్య సేవలు వినియోగించుకోవాలని ఆయన కోరారు. ఈరోజు 1,20,00,000 రూపాయల వ్యయంతో ఇంటిగ్రేటెడ్ ల్యాబ్ ఓపెన్ చేసుకున్నాం. జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో రోజు రోజుకు ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రి శక్తివంతంగా తయారవుతూ ఉంది. పేద ప్రజలకు ప్రొద్దుటూరు నియోజకవర్గ ప్రజలే కాకుండా తదితర చుట్టుపక్కల 2-3 నియోజకవర్గాల ప్రజలకు అమృత సంజీవినిగా ఉపయోగపడుతూ ఉంది. బయట ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్లో లేనటువంటి ల్యాబు, లేనటువంటి రక్త పరీక్షల నిర్ధారణ, ఇవన్నీ కూడా ప్రభుత్వ ఆసుపత్రులు ఈరోజు ఉన్నాయి. సరే, ఈరోజు చేసిన ల్యాబ్ అయితే డాక్టర్లు చెప్పిన విధానం ప్రకారం వింటే చాలా నాకు ఆశ్చర్యమైంది, చాలా సంతోషమైంది. ఎస్, మనస్ఫూర్తిగా చెప్తాను, చాలా సంతోషపడినా. ఎన్ని రకాల పరీక్షలు ఎంత వేగవంతంగా ఇచ్చేటట్టు ల్యాబ్ అది. గర్భవతులకు సంబంధించిన ప్రతి అంశాన్ని అందులో పరీక్షించవచ్చు. థైరాయిడ్ అండ్ గ్రంథికి సంబంధించిన అన్ని పరీక్షలు చేయొచ్చు. క్యాన్సర్కి సంబంధించిన అన్ని రకాల పరీక్షలు చేయొచ్చు. బి విటమిన్ సంబంధించి అన్ని పరీక్షలు చేయొచ్చు. B12 సంబంధించి చేయొచ్చు. ఇతర రక్తానికి సంబంధించి అన్ని జనరల్గా ఇంతకుముందు చేసేటి మాన్యువల్ ఏవైతే చేస్తారో అవన్నీ ఇప్పుడు మాన్యువల్ కాకుండా మిషన్ చేస్తుంది. 2047 నాటికి భారత్ను అభివృద్ధి చెందిన దేశంగా మార్చే దిశగా లడఖ్ ప్రజలు ఉత్సాహంతో ముందుకు సాగుతున్నారని, వీరి సహకారంతో లడఖ్లో ప్రగతి, శాంతి, శ్రేయస్సులో కొత్త శకం ప్రారంభమైందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. కేంద్రపాలిత ప్రాంతం లడఖ్లో పర్యటిస్తున్న రాష్ట్రపతి లేహ్లో ఆమె గౌరవార్థం ఏర్పాటు చేసిన పౌర రిసెప్షన్కు హాజరయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి మాట్లాడుతూ 2019 నుంచి లడఖ్ వృద్ధి దేశ ఆర్థిక పురోగతి, సమ్మిళిత అభివృద్ధికి ఉదాహరణని అన్నారు. లడఖ్ను నిరంతరం బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పిన రాష్ట్రపతి గిరిజన సమాజం పరివర్తనకు ప్రభుత్వం కీలక సంస్కరణలు, కార్యక్రమాలను అమలు చేసిందన్నారు. आमची चिकित्सा पद्धति के प्रति लोगों में बड़ी पैमानों पर रुझान दिखाई देता है. आधुनिक चिकित्सा पद्धतियों के साथ साथ ऐसी प्राचीन परंतु वैज्ञानिक चिकित्सा प्रणाली को प्रोत्साहित करना होलिस्टिक हेल्थ केयर के लिए लाभकारी सिद्ध होगा. దేశంలో 5 రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో ఈ రోజు కొత్త ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, పార్టీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా, ఇతర నాయకులు, పదాధికారులతో సమావేశమయ్యారు. రాజస్థాన్, తెలంగాణ రాష్ట్రాల్లో పార్టీ గెలుపుపై చర్చించడంతో పాటు గెలుపు లక్ష్యాలను పార్టీ నాయకులకు దిశానిర్దేశం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. దేశంలో మరోసారి జీఎస్టీ వసూళ్లు భారీగా నమోదయ్యాయి. అక్టోబర్ నెలకు గాను 1,72,00,000 కోట్లు వసూలయ్యాయి. ఇది జీఎస్టీ సేకరణలో రెండవ అత్యధిక స్థాయిగా ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. 2022తో పోలిస్తే ఈ వసూళ్లు 13% అధికంగా ఉన్నాయి. ఇందులో సిజీఎస్టీ 30,062 కోట్లు కాగా, ఎస్జీఎస్టీ 38,171 కోట్లు, ఐజీఎస్టీ 91,315 కోట్ల రూపాయలు వసూలయ్యాయి. సెస్ ద్వారా 2,456 కోట్ల రూపాయలు వసూలయ్యాయి. 2023-24 ఆర్థిక సంవత్సరంలో సగటు జీఎస్టీ వసూళ్లు 1.66 లక్షల కోట్ల రూపాయలు జరిగాయి. ఇందులో దేశీయ లావాదేవీల ద్వారా 13% ఆదాయం పెరిగింది. పండుగల సీజన్ ఆధారంగా ఈ అధిక వసూళ్లు జరిగినట్లు ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ప్రతిష్టాత్మక సంస్థ యునెస్కో క్రియేటివ్ సిటీల జాబితాలో కేరళలోని కోజికోడ్ సిటీ ఆఫ్ లిటరేచర్, మధ్యప్రదేశ్లోని గ్వాలియర్ సంగీత నగరంగా చోటు దక్కించుకున్నాయి.
ఈ సందర్భంగా భారత సాంస్కృతిక వైభవం ప్రపంచ వేదికపై ప్రకాశిస్తోందని, ఈ అద్భుత విజయాన్ని సాధించిన కోజికోడ్, గ్వాలియర్ ప్రజలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. కోజికోడ్ గొప్ప సాహిత్య వారసత్వం, గ్వాలియర్ మధురమైన వారసత్వం ప్రపంచవ్యాప్తంగా ప్రతిధ్వనిస్తోందని సామాజిక మాధ్యమం ఎక్స్ ద్వారా పేర్కొన్నారు. ఇది దేశం గర్వించదగ్గ అంశమని, విభిన్న సంస్కృతి సంప్రదాయాలను పరిరక్షించడానికి దేశం కట్టుబడి ఉందన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.